ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు అనగా 5 డిసెంబర్ 2025 ప్రజావాణిలో వచ్చాను. ఇలా 3 సార్లు వచ్చాను. నా భూమి 6 గుంటల భూమిని ఎస్సీ వాళ్ళు 2011 నుంచి చేస్తున్నారు. ఆ భూమిని ఇమ్మని ప్రజావాణిలో కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓ గారు నాకు ఫేవర్గా ఇచ్చారు. ఆ ఫేవర్ పట్టుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. అది ఇచ్చి 25 రోజులు ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు దాన్ని చూడలే, ఇవ్వలే, నా భూమిని నాకు ఇవ్వలే. ఆ ఎస్సీ వాళ్ళే తింటున్నారు. నేను ఎస్టీ లంబాడా అతన్ని. దాంట్లో ఒక కాజ్ ఉంది. ఏంది అంటే ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళే చేయాలి, లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాలనే కాజ్ ఉంది. అలాగనే ఎంఆర్ఓ గారు మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బట్టి 6 గుంటల భూమి నాకు ఇమ్మని 25 రోజులు అయింది ఎంఆర్ఓ గారికి. ఇప్పుడు ఫోన్ కూడా చేశారు చెన్నారెడ్డి గారు హైదరాబాద్ ప్రజావాణి నుంచి. చేస్తా అంటారు కానీ చేయరు. ఏం చేస్తున్నారో తెలియదు. అలాగనే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను 25వ తారీఖు. ఆయన ఎస్ఐ గారు అంటారు ఎలక్షన్స్ ఉన్నాయి 20వ తారీఖు రా అంటారు. ఈ విధంగా సతాయిస్తున్నారు ఈ 6 గుంటల భూమిని. వ్యవసాయ భూమి అదే పొలం భూమి. అది ఖమ్మం జిల్లా సింగరేణి మండల్ కారేపల్లి ఊర్లో మూన్యతంట గ్రామంలో ఉంది. ఈ విధంగా తండాలో ఉంది. లంబాడి తండ కదా. నేను వాళ్ళు సాగు చేస్తారు, గవర్నమెంట్ వదిలేయాలి. వారసులు లేకపోతే వారసులు మేము ఉన్నాం కదా, వారసులు ఉన్నాము. ఆర్డర్ తెచ్చుకున్నాము. ఆర్డర్ తెచ్చుకున్నా కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. 25 రోజులు అయింది పిటిషన్ ఇచ్చి. ఆర్డర్ ఇచ్చినాక పని ఏముండగా మీరు చేసుకోవచ్చు కదా. ఎట్ట కొట్లాడి చేస్తాం. పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయట్లేదు. 20వ తారీఖు రా అంటున్నారు. ఆయన ఏమంటారు ఎలక్షన్ బిజీలో ఉన్నాము. ఎంత ఎలక్షన్ బిజీ? గంట సేపు చేస్తావు నువ్వు, ఎంతసేపు చేస్తావు ఎఫ్ఐఆర్? ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆర్డర్ కాపీ రావాలి. పోలీసు వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర నుంచి రావాలి. ఆయన్నే పంచివ్వాలి. పంచమా మళ్ళీ చేయాలి. 2011లో చేశారు, మళ్ళీ నాకు రావాలి. ఆ విధంగా పోలీసు వాళ్ళు తహసీల్దార్ గారు సతాయిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా కన్సల్ట్ అయ్యేదా పోలీసు వాళ్ళకు? తెలియదు. ఎస్టీ వాళ్ళు 4, దాంట్లో ఒకడిని ఇంకా 3కి రావాలి. మొత్తం 24 గుంటల భూమి టోటల్. ఎంతమంది ఫ్యామిలీ ఉంటారు ఎస్టీ వాళ్ళు? మొత్తం అక్కడ చాలామంది ఉన్నారు తండాలలో. ఆ విధంగా తహసీల్దార్ ఎక్కువ కమ్యూనిటీకి సంబంధించి ఎంతమంది ఉన్నాయి అక్కడ ఇట్లా భూములు? మీ కమ్యూనిటీకి సంబంధించి ఎంతమంది ఉన్నాయి అట్లా భూములు? చాలా ఉన్నాయి. మరి వాళ్ళే ఏమి ఇబ్బంది లేదు? వాళ్ళ భూములు కూడా కొన్ని చేస్తున్నారు ఇక్కడ. నేను కూడా కొంత చేశాను. వారసత్వం ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా నాకు తహసీల్దారు ఎస్ఐ గారు ఇద్దరు సతాయిస్తే ఇప్పుడు చెన్నారెడ్డి గారితో ఈ సంతకం పెట్టించాను త్వరగా ఇమ్మని. మరి తహసీల్దార్ గారు ఏం చేస్తారు? ఫోన్ ఇద్దరు ఎస్ఐకి చేశారు, తహసీల్దార్కి చేశారు. చేస్తాను అంటారు, చేస్తానని చెప్పారు. ఈ విధంగా నడుస్తుంది నా 6 గుంటల భూమి గురించి. వాంక్రోజ్ శంకర్ ఇది 4 సార్లు. నా పోటీ వాంక్రోజ్ శంకర్, సన్ ఆఫ్ లేట్ భద్రు.